దశాబ్దాల కాలంలో కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎవరు అధికారంలో ఉన్నా అది బీఆర్ఎస్ బీజేపీనా కాంగ్రెస్ తెలుగుదేశమా మరొక పార్టీయా అన్నది ఎవరైనప్పటికీ ఒకే రకమైనటువంటి విధానాలని మాటల తేడా తప్ప విధానాలన్నీ ఒకే రకంగా అమలు జరుపుతున్నాయి. అందువలన వాటిని గురించి ఘర్షణ పడటానికి లేదా వాటిని గురించి మీరేం చేశారు అని చెప్పుకోవడానికి ఈ పార్టీల దగ్గర ఎలాంటి విమర్శలు లేదా సరుకు లేదు. అందుకని అధికారం కోసం కుమ్ములాట్లు, పంచాయతీ. రెండవది, అధికారానికి వచ్చిన తర్వాత అవినీతి, అక్రమాలు. అందుకని ఇదే ప్రధానమైనటువంటి ఎజెండాగా మారిపోయి అది చివరికి భూత పురాణానికి దారితీసిందనేటువంటిది నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వైసీపీ మంత్రులు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు కూడా గతంలో భూత పురాణానికి వాళ్ళు కూడా తెరదీశారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటి పక్కన పెడితే ఎవరు తగ్గలేదు అనేటువంటిది ఒకటి. అదే ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి ముఖ్యమంత్రులు, గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయన ఏమీ నోరు తక్కువ ఏమి కాదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అదే విధమైనటువంటి భాష వాడారు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా అదే విధమైనటువంటి భాష వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడికి తేడా ఏమిటంటే, అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, లేదా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, తన సైన్యాన్ని ఉసిగొలిపి బూతులు దిక్కించారు తప్ప వాళ్ళిద్దరుగా పర్సనల్ గా అటువంటి దానికి పాల్పడలేదు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా నాయకులుగా ఉన్నటువంటి వాళ్లే లేదా ఉపనాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి భాష, అవాంఛనీయమైన లేదా సభ్య సమాజం సహించినటువంటి భాషని వాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు, యావత్ తెలుగు ప్రజలు ఇలాంటి వాటిని చూసి సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ఇది అవమానకరమైనటువంటి పరిస్థితి అనేది నేను చెప్పదలుచుకున్నాను. కానీ కోటేశ్వరరావు గారు, అవతలి వారిని చీ అనో, నువ్వెంత అనో, నీ రేంజ్ ఎంత తీసి పారేయడమే రాజకీయమా? దీనిపై మేధావులు కూడా ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు స్పందించట్లేదు ఈ జరుగుతున్న పరిణామాలపై? మేధావుల్లో మేధో దారిద్ర్యం బాగా పెరిగిపోయింది. దేశంలో మామూలు జీవన దారిద్ర్యం అనేటువంటిది కొంచెం తగ్గించామని చెప్పేసి పాలకులు ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఈ మేధావుల్లో దారిద్ర్యం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతాం. మేధావులు అనేటువంటి వాళ్ళు సునిశ్చితంగా పరిశీలించాలి. మంచి చెడు లేదా సమమైనటువంటి సొంత అభిప్రాయాలు చెప్పాల్సినటువంటి వాళ్ళు ఏదో ఒక పార్టీకో, ఏదో ఒక మతానికో, ఏదో ఒక కులానికో, ఏదో ఒక ప్రాంతానికో పరిమితం అయ్యి తమ స్థాయిని తాము తగ్గించుకోవడం అనేటువంటిది ఒకటైతే, రెండోది రాజకీయాల్లో అవకాశవాదం ఎట్లాగైతే పెరిగిపోయిందో, మనకెందుకు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని విమర్శించి మనం చెడ్డపేరు తెచ్చుకోవడం ఎందుకు, మనం దూరంగా ఉండటం ఎందుకు అని, అదేవిధంగా ప్రతిపక్షాలను కూడా వాళ్ళని ఎందుకు మనం విమర్శించాలి అని చెప్పేసి అందరూ మంచివాళ్లే అనేటువంటి పద్ధతుల్లో లేదా అందరూ చెడ్డవాళ్ళు అనేటువంటి పద్ధతుల్లో కొంతమంది దూరం అయితే